హాయ్. హలో. నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ 'గనా స్టోరీస్ వరల్డ్'. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'శ్రీవల్లి' ఎపిసోడ్ 38. ఎగరండిరా ఎగరండి. దాన్ని అంటే ప్రతి ఒక్కరికి పౌరుషం పొడుచుకొస్తుంది. ఇది ఎంతకాలమో నేను చూస్తానులే. దాన్ని ఇంట్లో నుండి వెళ్ళగొట్టి నా మనవరాలతో ధీరజ్ బాబు పెళ్లి చేయకపోతే నేను ఇంద్రాణినే కాదు అని ముసల్ది గట్టిగా అనుకుంది. అక్కడ వాళ్ళందరి మాటలు విన్న అనిల్ గారు కూడా అత్తగారి ముందుకు వచ్చి, "మీరు తనని ఇన్ని మాటలు ఎందుకు అంటున్నారో తెలియదు కానీ, తను ఈ ఇంటి పెద్ద కోడలత్తయ్య. తనని అనే అర్హత మీకే కాదు, మా ఎవ్వరికీ లేదు." ఇవే మాటలు ధీరజ్ బాబు వింటే చాలా బాధపడతాడు తన భార్యని అన్నందుకు. కాబట్టి మా ఇంటి పెద్ద కోడల్ని అనే ముందు కాస్త వెనక ముందు ఆలోచించుకొని మాట్లాడండి. ఇలాగా ఇంకొకసారి జరిగితే బాగోదు అని అత్తగారికి నార్మల్‌గా వార్నింగ్ ఇచ్చి ఆయన బయటకి వెళ్ళిపోతారు. "ఏమే సుభద్ర, నీ కొడుకు నువ్వు అయిపోయారు. ఇక మీ ఆయన కూడా నన్ను అనేవాడేనా? మీ ఇంట్లో ఉండి పడి తింటున్నందుకు కాస్త కూడా విలువ లేకుండా పోయింది మాకు. ఏమే మన్విత, చక్కగా మనం మన ఊరు వెళ్ళిపోదాం పదవే. ఇక్కడుండి వీళ్ళకు వలసైపోయాం బాగా" అని నాటకాలు ఆడుతూ వట్టి కన్నీళ్లు కారుస్తూ ఉంటుంది ముసల్ది. అబ్బా అమ్మా! ఇప్పుడు ఆయన ఏమన్నాడు అని నువ్వలా ఏడుపు మొదలుపెడతావు? వల్లిని అన్నందుకే కదా మేమందరం నిన్ను అన్నది. ఇంకోసారి నువ్వు వల్లి జోలికి వెళ్ళకుండా ఉండు. మేము కాబట్టి నోటితో చెప్పే ఊరుకున్నాము. అదే ధీరజ్ బాబయితే చేయి కూడా లేపుతాడు. నువ్వు అమ్మమ్మవి అని కూడా చూడడు. అందుకే నోరు దగ్గర పెట్టుకో అమ్మా! ఎన్ని సార్లు చెప్తాను నీకు నేను కూడా అని సుభద్ర గారు కూడా తల్లిని విసుక్కొని ఆవిడ కిచెన్‌లోకి వెళ్ళిపోయారు. ఇక వల్లి విరాజ్‌కి టిఫిన్ పెట్టి "నువ్వు కూడా తిను వదినా" అంటే, "లేదు విరాజ్, నేను తర్వాత తింటానులే నాని" అని అతడికి కడుపు నిండా టిఫిన్ పెట్టి గిన్నెలన్నీ కిచెన్‌లో సర్ది లంచ్‌కి ఇక మెయిడ్‌ని వంట చేయమని చెప్పింది. తనకి ఓపిక లేక ఇక తన రూమ్‌కి వెళ్ళిపోయింది. ఎందుకో ఇన్ని రోజులు వల్లి ఆవిడ మాటల్ని మనసుకు తీసుకోలేదు కానీ, ఇవాళ ఎందుకో అందరి ముందు తనని అలా అనేసరికి నిజంగానే వల్లికి చాలా బాధగా అనిపించింది. మా ఆయనని నేను చూసుకోకపోతే ఈవిడ చూసుకుంటుందా? ఆవిడ ఎన్ని అంటున్నా నేను సైలెంట్‌గానే ఉంటున్నాను అని రెచ్చిపోతుంది. మరీ అంత చులకనగా కనబడుతున్నానా? మా డ్యాడీకి చెప్తే ఈ దొంగ ముసల్దాన్ని భూమి మీద లేకుండా చేస్తాడు. అసలే నాకు మూడ్ బాగోలేదు అంటే ఇప్పుడు ఇన్ని మాట్లాడి ఇంకా నన్ను డిస్టర్బ్ చేసింది అని కారుతున్న కన్నీళ్లును తుడుచుకోకుండా అలానే బెడ్ మీద పడుకుంటుంది. ఎందుకో మనసంతా బాధగా అయిపోయి ఇక 12 వరకు లేచి ఫ్రెష్ అయ్యి మెల్లిగా శారీ కట్టుకునే ఇంట్రెస్ట్ లేక నార్మల్ డ్రెస్ వేసుకొని క్యారేజ్ పట్టుకొని ధీరజ్ ఆఫీస్‌కి బయలుదేరింది. రోజు చాలా సంతోషంగా, హుషారుగా వచ్చే భార్య ఈరోజు డల్‌గా రావడం చూసిన ధీరజ్ వల్లి కోసం అతడే ఎదురు వెళ్ళాడు. ధీరజ్‌ని చూడగానే వల్లి చిన్నగా నవ్వుతూ అతడికి ఎదురు వెళ్ళడంతో ధీరజ్ వల్లి భుజం చుట్టూ చెయ్యేసి వాళ్ళ పర్సనల్ రూమ్‌కి తీసుకువెళ్ళాడు ఆమెని. వల్లిని బెడ్ మీద కూర్చోబెట్టి ఒక 2 మినిట్స్ అని ధీరజ్ వాష్‌రూమ్‌కి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని, అలాగే హ్యాండ్ వాష్ చేసుకొని బయటకి వచ్చి టవల్‌తో అతడి మొహం తుడుచుకుంటూ వచ్చి వల్లి పక్కన కూర్చొని, "ఏమైందిరా మొహం డల్‌గా ఉంది. హెల్త్ బాలేదా?" అని అడిగాడు మెల్లిగా. లేదురా, ఏంటో కాస్త డల్‌గా అనిపిస్తుంది అంతే. ఇంకా ఏం లేదు. ముందు నువ్వు భోజనం చెయ్యి. టైమవుతుంది అంది వల్లి. "నువ్వు కూడా తిందువు పట్టవే" అన్నాడు ధీరజ్. "లేదు ధీరా, నేను తినేసి వచ్చానురా. నువ్వు తిను" అని చిన్నగా పెదాలు సాగదీసి బెడ్ పైన ఒరిగింది వల్లి. "కాస్త నీరసంగా ఉందిరా, నువ్వు తినేసేయి" అని చెప్పి. ఎందుకో ధీరజ్‌ని పట్టుకొని ఏడవాలి అనిపిస్తుంది కానీ, అతడి మూడ్ ఖరాబ్ చేయడం ఇష్టం లేక, అలా అతడికి కనిపించకుండా అటు తిరిగి పడుకుంది. పైగా ఇప్పుడు తను ఏడిస్తే భోజనం మానేస్తాడు. అందుకే సైలెంట్‌గా పడుకుంది వల్లి. కానీ ధీరజ్ క్యారేజ్ పక్కన పెట్టేసి, ఫోన్ తీసి విరాజ్‌కి కాల్ చేశాడు. అతడు ఆఫీస్‌లో బిజీగా ఉన్న విరాజ్, అన్నయ్య కాల్‌ని వెంటనే లిఫ్ట్ చేసి, "చెప్పన్నయ్య" అని అడిగాడు. "ఇంట్లో ఏమైందిరా?" అని అడిగాడు డైరెక్ట్‌గా ధీరజ్.
అన్నయ్య దగ్గర తమ్ముడు ఏవీ దాచడు. కాబట్టి మార్నింగ్ ధీరజ్ ఆఫీస్‌కి వెళ్ళిపోయాక ఇంద్రాని, వల్లిని తిట్టడం, అలాగే విరాజ్ తనని కోప్పడడం, వల్లి ఇంట్లో ఏం తినకుండా ఆఫీస్‌కి వెళ్ళడం అన్నీ పొల్లు పోకుండా చెప్పాడు. చక్కటి తమ్ముడులాగా. ఓకే. అని ధీరజ్ ఫోన్ కాల్ కట్ చేసి, అతడి కోట్ తీసేసి షర్ట్ బటన్స్ 2 విప్పేసి, షర్ట్ హ్యాండ్స్ మడత పెట్టుకుంటూ, వల్లి పక్కకు వెళ్లి కూర్చొని ఆమె తలని అతడి ఒళ్ళోకి తీసుకొని ఆమె కన్నీళ్లు తుడిచాడు. అంతే అతడు దగ్గరికి రావడంతో ఆమె ఏడుపు ఆపుకోలేకపోయింది. వెంటనే లేచి ధీరజ్‌ని హగ్ చేసుకొని వెక్కుతూ ఉంటుంది ఏడుస్తూ. ఎవరైనా ఏదైనా అంటే మాటకి మాట చెప్తావు కదా! ఈరోజేమైంది నీకు? ఎందుకు అంత సైలెంట్‌గా ఉన్నావు? నువ్వేమైనా అంటే మేము ఫీలవుతామని ఆలోచించకు అని చెప్పాను కదా! ఆమెని అంటే ఇంట్లో ఫీలయ్యేవాళ్ళు ఎవ్వరూ లేరే. మా అమ్మమ్మకి నోటి దూల అలానే ఉంటుంది. దాని మాటలు పట్టించుకోవద్దు అని నీకు ముందు నుండి చెప్తూనే ఉన్నాను కదా! అయినా ఆ పిచ్చి మాటలు పట్టించుకొని బాధపడుతూ, ఏడుస్తూ ఉదయం నుండి ఏం తినకుండా ఉన్నావా? పైగా ఇంతలా ఏడుస్తున్నావు. ఏమైందమ్మా? అని అడిగాడు ధీరజ్ లాలనగా వల్లిని. ఏమోరా! మార్నింగ్ నీతో మాట్లాడినప్పుడే కాస్త బాధగా అనిపించింది. పైగా ఆవిడ మాటలు ఎందుకో అస్సలు చాలా బాధగా అనిపించింది. అందుకే అలా ఉన్నాను అని ధీరజ్‌ని పట్టుకొని చాలా సేపు ఏడ్చి, నేను వచ్చి నీ మూడ్ పాడు చేసినట్టు ఉన్నాను. నేను ఇంటి దగ్గర ఉన్నా అయిపోయేది. నీ వర్క్ డిస్టర్బ్ అయింది కదా! నా వల్ల. ఇంటికి వెళ్తాను లేరా నేను. నువ్వు వర్క్ చేసుకోరా అని చెప్పింది వల్లి లేచి తన కన్నీళ్లు తుడుచుకుంటూ. ఏయ్ పిచ్చిదానా! నీకన్నా నాకేది ఎక్కువ కాదు ఏది అయినా. అర్థమవుతుందా? వర్క్ ఇవాళ కాకపోతే రేపు. అంతేగాని నీ వల్ల వర్క్ డిస్టర్బ్ అవ్వడమేంటే? నీ తర్వాతే నాకు ఏదైనా, ఎవరైనా. అర్థమవుతుందా? అన్నాడు ధీరజ్. హ్మ్. అంది కానీ, అప్పటికే ఏడవడం వల్ల ఇంకా చిన్నగా వెక్కిళ్ళు వస్తూ ఉండడంతో, ఇలా రా అని వల్లిని వాష్‌రూమ్‌కి తీసుకువెళ్ళి ధీరజ్‌నే ఆమె ఫేస్ వాష్ చేసి, మెల్లిగా బయటకు తీసుకొచ్చి కొన్ని వాటర్ తాగించి, ఆమె చేతికి జ్యూస్ గ్లాస్ అందించాడు తాగమని. వద్దురా! తాగాలి అనలేదు అని గ్లాస్ పక్కన పెట్టేసింది వల్లి. సరే అది తాగకు. భోజనమైనా చెయ్యి. మార్నింగ్ నుండి తినకుండా ఉంటే ఎలా ఉంటుంది? అని క్యారేజ్ ఓపెన్ చేసి రైస్, కర్రీ ప్లేట్‌లో వడ్డించి చిన్న చిన్న ముద్దలుగా తినిపించడం స్టార్ట్ చేశాడు ధీరజ్. ఇక భర్త ప్రేమలో కాస్త బాధ మర్చిపోయి తను తినేశాక ధీరజ్‌కి వల్లి తినిపించి, "ఇక ఇంటికి వెళ్తాను ధీరా" అంది. అవసరం లేదు. మళ్ళీ ఇంటికి వెళ్ళి ఒక్కదానివే అక్కడ ఏముంటావు కానీ, ఈవినింగ్ ఇద్దరం కలిసి వెళ్దాం లేవే. ఒక్క 5 మినిట్స్ కూర్చో. ఇప్పుడే వస్తాను అని చెప్పి, ధీరజ్ అతడి క్యాబిన్‌కి వెళ్ళి అరగంట పాటు వర్క్ చేసుకొని, అది కంప్లీట్ చేసుకొని మళ్ళీ వల్లి దగ్గరికి వచ్చాడు. ధీరజ్ వచ్చేసరికి వల్లి ఆ రూమ్‌లో ఉన్న టీవీ ఆన్ చేసుకొని చూస్తూ ఉంటే, ధీరజ్ వెళ్ళి వల్లి పక్కన పడుకొని తనని గట్టిగా కౌగిలించుకొని, "నా బంగారం చాలా స్ట్రాంగ్ అనుకున్నానే. నువ్వేంటో ఇంత వీక్‌గా తయారవుతున్నావు రాను రాను" అన్నాడు. ఆ ముసల్ది అన్ని మాటలంటే ఏడుపు రాదా మరి నాకు? అంది వల్లి బుంగమూతి పెట్టుకొని. వదిలేయ్ అని చెప్పాను కదా! అని ఆమెకు ఆ మాట, ఈ మాట చెప్తూ వల్లిని కాస్త నవ్విస్తూ ఆఫీస్ టైమ్ అయిపోయాక వల్లిని తీసుకొని ప్రసన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాడు ధీరజ్. ప్రసన్నని చూసి చాలా రోజులవ్వడంతో వల్లి ఇంట్లోకి వెళ్ళి ప్రసన్న అని పిలిచింది చాలా సంతోషంగా. వదిన గొంతు విని ప్రసన్న తన రూమ్‌లో నుండి బయటకి పరిగెత్తుకుంటూ వచ్చి వదినా అని సంతోషంగా వల్లిని హగ్ చేసుకుంటుంది. ఎలా ఉన్నావురా? నేను బావున్నాను వదినా. నువ్వెలా ఉన్నావన్నయ్య? అని ధీరజ్‌ని కూడా హగ్ చేసుకొని వాళ్ళిద్దరిని సోఫాలో కూర్చోబెట్టి, అత్తయ్య, అన్నయ్య, వదిన వచ్చారు అని చెప్తుంది ప్రమీల గారికి. ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ 'ఘనా స్టోరీస్ వరల్డ్'. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.